చాలామంది చెప్పేది ఇదే, దుష్టులే బాగుండారు, భక్తియులే బాగుండారు, దేవుని దగ్గర రానోళ్ళే బాగుండారు, వాళ్ళే మంచిగా హ్యాపీగా ధన సమృద్ధి కలిగి ఉండారు, సంతోషంగా ఉండారు, తాగుతున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఉండారని కాదు పిల్లారా. వాడు కనపడకుండా పోతాడంట, వాడు నాశనం అయిపోతాడు, పాడైపోతాడు, పతనం అయిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దుష్టత్వం చేసిన వాడు విడిచిపెట్టబడడు, మూర్ఖుడు విడిచిపెట్టబడడు, బలాత్కారి విడిచిపెట్టబడడు, అబద్ధికుడు విడిచిపెట్టబడడు. ఇంకా కింద వాక్యం చివరి వరకు మీరు చదువుకోండి ఆ కీర్తన భాగం. అయితే నేను కొన్ని వచనాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. జీవవృక్షములకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉదుక్కుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులు, అబద్ధికులను, అబద్ధాన్ని ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉండును. వీరు దేవుని సన్నిధిలో ఉండలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందలేరు, దేవుని దీవెనలు పొందలేరు పిల్లారా. మోసగాడు, అబద్ధికుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ